बार बार बीजेपी वाले ने मोदी जी ओबीसी नेता, मैं बोला मोदी जी ओबीसी नहीं है भाई, जन्म लीगली कन्वर्टेड ओबीसी, ही इज लीगली कन्वर्टेड ओबीसी, क्योंकि वो मुख्यमंत्री बनने के बाद वो जाति को ले आके ओबीसी में जमा किए, भर्ती किए। तो उतना दिल से ये नहीं रहता है कि भाई कुछ पॉलिटिकल एडवांटेज, कुछ सिस्टम में हम कुछ फ़ायदा उठाने के लिए हम जब कुछ डिसीजन लेते वो फ़ायदा के लिए सोचते। मगर कांग्रेस पार्टी ऐसा नहीं है, गांधी परिवार ऐसा नहीं है। 56% ఉన్న తెలంగాణ బీసీలకి ఎందుకు ముఖ్యమంత్రి పదవి ఇయ్యరో ఒకసారి రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. రేవంత్ రెడ్డి గారు లెక్కల ప్రకారం 10% లేని అగ్రకులాలకి 7 మంత్రి పదవులు ఎందుకుంటాయో రేవంత్ రెడ్డి చెప్పాలి, రాహుల్ గాంధీ గారు చెప్పాలి. 56% ఉన్న బీసీలకి 3 ఎందుకుంటాయి మంత్రి పదవులు, బరాబరి 10 లెక్క కట్టి ఇయ్యి. ఇది ఇచ్చిన తర్వాత నువ్వు ఇంకొనికి ఏళ్ళు చూపెడితే మంచిగా ఉంటుంది. నా దిక్కు 1 ఏళ్ళు చూపెడుతున్న రేవంత్ రెడ్డి, నీ దిక్కు 4 ఏళ్ళు చూపెడుతున్నాయి. అది గుర్తుపెట్టుకోవాలి. 45 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్ని పాలించింది కాంగ్రెస్ పార్టీ. ఒక్క బీసీని ముఖ్యమంత్రి చేస్తే 3 ఏళ్ళు ఉండనియలేదు పట్టుమని మా మెదక్ జిల్లాకి వెళ్ళి వచ్చినటువంటి ఒక బీసీ ముఖ్యమంత్రిని. 55 సంవత్సరాలు కాంగ్రెస్ ఈ దేశాన్ని పాలించింది. ఒక్క బీసీని ప్రధానమంత్రిని చేయలేదు. తాత, తండ్రి, మనవడు మీరు తప్ప, మీ ఇంట్లో తప్ప ఎవరిని 5 ఏళ్ళు మీరు ప్రధానమంత్రిని చేయనిటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇలా బీసీల పేరిట మళ్ళొకసారి మోసానికి తెరలేపుతుంది. రాహుల్ గాంధీ గారు, మీరు పార్లమెంట్లో మాట్లాడింది నిజమే అయితే, మీకు భారత రాజ్యాంగం మీద విశ్వాసం ఉంది నిజమే అయితే, ఎవరు ఎంత ఉంటే వాళ్ళకి అంత ఇయ్యాలంటే ఏ అగ్రకులానికి చెందిన రఘునందన్ రావు డిమాండ్ చేస్తుండు. తెలంగాణలో ఇలా బీసీని ముఖ్యమంత్రిని చేయి, పీసీసీ అధ్యక్షుని ముఖ్యమంత్రిని చేయి, రేవంత్ రెడ్డిని పీసీసీ అధ్యక్షుని చేయి. 10% ఉన్నోనికి 7 మంత్రి పదవులు ఎందుకు, 56% ఉన్నోళ్ళకి 3 మంత్రి పదవులు ఎందుకో తెలంగాణ బీసీ బిడ్డలు ఆలోచించాలి.